భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొయ్యూరు గ్రామంలో సిర్రాజు బాలరాజు ఇలవేల్పుల జాతర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ జాతర ఇరుప వంశస్థులకు సంబంధించినటువంటి వంశస్థులు అందరూ, అంటే ఇరుప వంశం నుండి దరిదాపు 35 రకాల వంశాలు ఏర్పడతాయి. ఆ వంశస్థులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఇరుప వంశానికి సంబంధించినటువంటి వంశస్థులందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరుగుద్ది. ఈ జాతర కార్యక్రమం ప్రతి సంవత్సరం జూన్ నెలలోనే జరుగుద్ది. కొత్త నీళ్ళు పాత నీళ్ళు, అంటే కొత్తగా వర్షం పడే టైంలోనే ఈ జాతర జరుగుద్ది. ఈ టైంలో జరగడానికి ఆదివాసీ సమాజంలో చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ రోహిణి కార్తీ చివరిలో, మృగశిర కార్తీ మొదటి పాదంలోనే ఈ జాతర చేస్తాం. ఇక్కడ అసలు ఈ సిర్రాజు బాలరాజు ఎవరు అని చూసినప్పుడు, ఆదివాసీ సమాజంలో గోత్రాలు 8 ఉన్నాయి. ఆ 8లో మొదటి గోత్రం విశ్వానికి ఇవ్వటం జరుగుద్ది. రెండవ గోత్రంగా సూర్యచంద్రుడికి ఇవ్వటం జరుగుద్ది. తర్వాత 6వ గోత్రం నుంచి మొదలవుతుంది. 6వ గోత్రం బెరంబోయిన గోత్రం అంటారు. బెరంబోయిన గోత్రంలోనే ఈ బెరంబోయిన గోత్రానికి సంబంధించిన రాజు, అతనికి 6 కొడుకులు, 6 కూతుర్లు. ఈ 6 కూతుర్లని మిగతా వాళ్ళకి గొట్టు గోత్రాలు ఏర్పాటు చేసి వాళ్లకు వివాహం చేసిన సందర్భంలో నుంచే ఈ వరుసవాయి క్రమం అనేది మొదలవుద్ది. ఆ వివరణ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పడిగ గుడ్డల్లో ఉంటుంది. అదంతా కూడా చిత్రలిపి రూపంలో ఉంటుంది. చిత్రలిపి అంటే పిక్టోగ్రఫీ అంటారు. ఈ పిక్టోగ్రఫీ మనకు ఇదే పిక్టోగ్రఫీ చూసినప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా కనపడుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన మూలం ఇక్కడ మనకు కనపడుతుంది. అలాంటి చిత్రలిపితోనే ఆదివాసీల పూర్వ చరిత్ర అంతా ఉంటుంది. ఆ చిత్రలిపిలో ఈ ఇరుప వంశానికి సంబంధించినటువంటి మొత్తం పూర్వ చరిత్ర ఉంటుంది. ఈ జాతర యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆదివాసీ సమాజంలో తల్లి తండ్రి, ఆనల్ పేన్, కోయ భాషలో ఆనల్ అంటే యవ్వ అమ్మ, పేన్ అంటే ఇయాల్ తండ్రి. ఈ అమ్మని నాన్ననే తమ వంశానికి మూలం కాబట్టి వాళ్ళను ప్రతి సంవత్సరం విత్తనాలు వేసుకునే టైంలో వీళ్ళని పూజించుకొని చేసినట్లయితే ఆ పంటలు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి ఆ పంటలకు ఎలాంటి చీడపీడలు దరిచేరకుండా ఉండడం కోసం వాళ్ళు ఒక శక్తిలాగా వాటిని కాపాడుతూ ఒక దొంగల బారిన కూడా పడకుండా కాపాడతారనే పూర్తి నమ్మకం ఉంటుంది వీళ్ళకి. ఆ నమ్మకంతోనే ఈ జాతర చేయడం జరుగుద్ది. ఎవ్రీ ఇయర్ ఎంతమంది వస్తారు సార్ మన దగ్గర జాతరకి? అంటే ఎన్ని వేల మంది వస్తారు? సుమారు ఒక 10,000. సుమారు ఒక 10,000 మంది వస్తారు. ఏమేమి ఏరియా నుండి వస్తారు చెప్తారు? అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. అంటే తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర. ఈ ఇరుప వంశస్థులు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. ఉద్యోగులు, యువకులు, తర్వాత వ్యాపారస్తులు, ఇట్లా ప్రతి ఒక్కరు, అన్ని వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళే ఎక్కువ వస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది సార్ ఇది? ఇది సుమారు ఒక 1000 సంవత్సరాల చరిత్ర. 1000 సంవత్సరాల చరిత్ర. అంటే ఓన్లీ ఇరుప వాళ్ళు మాత్రమే? ఇరుప వంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఈ ఇరుప వంశం అనేది ప్రత్యేకమైనటువంటి వంశం కోయ సమాజంలో. ఈ ఇరుప వంశానికి సంబంధించిన చరిత్ర చాలా పెద్ద చరిత్ర. కావాలంటే వివరిస్తాం. సంవత్సరానికి ఒకసారి జరుగుద్ది. ప్రతి సంవత్సరం జరుగుద్ది. కొన్ని ఇలవేల్పులకు సంబంధించి మాఘశుద్ధ పౌర్ణమికి
చేసుకుంటారు. కానీ ఈ మూడోగట్టు గోత్రంలో ఎవరైనా కూడా ఇదే టైంలో చేసుకుంటారు. కొత్త పాత నీళ్లు కలిసే టైంలోనే ఈ జాతరల కార్యక్రమం నడుస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, Right. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాల్యుబుల్. నమస్కారం, నా పేరు బుగ్గా కోటేశ్వరరావు. నేను సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ అండ్ ఇండిజినస్ రీసెర్చ్ సెంటర్కి జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొయ్యూరు గ్రామంలో ఉన్నటువంటి ఇరుప వంశస్థులకు సంబంధించిన ఇలవేల్పు సిర్రాజు బాలరాజు గుడి వద్దకు రావడం జరిగింది. కోయ సమాజంలో అంతరించిపోతున్నటువంటి ఇలవేల్పుల జాతరలు మీద మా బృందం పరిశోధన చేస్తూ అనేక ఇలవేల్పుల పూర్వచరిత్రలు రాస్తూ తెలియని వారికి వారి యొక్క వంశ చరిత్రను తెలియజేస్తూ ఇవాళ కోయ సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఈరోజు కొయ్యూరు గ్రామంలో రావడం జరిగింది. ఈరోజు రెండవ రోజు జాతర ప్రారంభమయ్యి మొదటి రోజు అయినటువంటి సోమవారం రోజు గుట్ట బెడంలో ఉన్నటువంటి శక్తులని తీసుకురావడం జరిగింది. ఎదుర్కోళ్ళు కలవడం జరిగింది. ఈరోజు రెండవ రోజు, ఈరోజు కూడా పెద్ద జాతర ఉంటుంది. రెండవ రోజు జాతరని జరుపుకోవటంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇరుప వంశం వారికి ఆ వంశం ఏ విధంగా ఏర్పడ్డది, ఆ వంశం ఏర్పడ్డ తర్వాత ఎన్ని ఇంటి పేర్లు వచ్చినాయి అనేటి మా సెంటర్ ద్వారా మేము చేసినటువంటి పరిశోధన ఆధారంగా వివరించడం కోసం రావడం జరిగింది. దీన్ని ముందు తరాలకు తెలియజేయడం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయాలని వచ్చినందుకు ఈ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఇరుపవారి వంశ చరిత్రని తెలుసుకోవడం కోసం లోపలికి వెళ్ళి ఈ పడిగ డాలుగుడ్డలో ఉన్నటువంటి చిత్రలిపి ఆధారంగా ఇరుప వంశం చరిత్రని వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చరిత్రనంతా కూడా బయటి ప్రపంచానికి ఇంతవరకు తెలియకపోవడం వలన ఆదివాసీల చరిత్ర బయటి ప్రపంచానికి తెలియలేదు. అతి పురాతనమైనటువంటి చరిత్ర. ఈ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము తెలియజేయటకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఆ జనాల ఫోటో కూడా మనకు ఇందులో చెప్పిన దాంట్లో రావాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేయాలి. సమాజంలో గోత్రం ప్రకారంగా అనేక వంశాలు ఉంటాయి. ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రని ఈ విధంగా డాలుగుడ్డల రూపంలో మన పూర్వీకులు దాచిపెట్టి ఉంచడం జరిగింది. ఇదంతా కూడా ఇరుప వంశానికి సంబంధించిన పూర్వ చరిత్ర. ప్రతి వంశానికి ఆ వంశానికి సంబంధించిన పూర్వ చరిత్ర ఉంటుంది. ఇదంతా కూడా వివరించాలంటే ఒక పద్ధతి ఉంటుంది, విధి విధానం ఉంటుంది. ఆ విధి విధానం ప్రకారంగా ఈ మూల చరిత్ర చెప్పాలంటే ఒక మూల పాట అనేది వినిపించాల్సి ఉంటుంది. ఆ పాటలో 18 దిక్కులకు సంబంధించిన మూలం, 18 శక్తిపీఠాలకు సంబంధించిన మూలం, కోయ రాజ్యాలు ఏ దిక్కున ఏ రాజు పరిపాలన చేశాడు అనే మూలం అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆ పాటని పాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మేము ఈ మా సెంటర్ ద్వారా అనేక పాటలు, ఇవే కాదు ప్రతి సందర్భానికి ఒక పాట ఉంటుంది. ఆ పాటల్ని కూడా మేము అర్తి బిడ్డలకి అవసరమైతే ట్రైనింగ్ ఇచ్చి నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది అందరూ ఏదో మేము ఫ్రీగానే నేర్పిస్తాం. కాబట్టి అందరూ తెలుసుకోవాలి. చెప్పాలంటే ఒక పాట పాడాలి. ఆ పాటని నేను పాడబోతా ఉన్నా. ఓం జొంజోర్ సత్యం తల్స్కెన్ ఇస్మిందిర్ ఓ రేలా రేలా రే రేలా ఓ
రే లా రే లా రే రే లా ఓ రే లా రే లా రే రే లా 18 దిక్కులాది శక్తి నీకు పాద నా శరణాలు 18 దిక్కులాది శక్తి నీకు పాద నా శరణాలు 18 దిక్కులాది శక్తి నీకు పాద నా శరణాలు ఓ ఓ రే లా రే లా రే రే లా ఓ రే లా రే లా రే రే లా ఓ రే లా రే లా రే రే లా ఆదివాసీ సమాజంలో ఇరుపోళ్ళ చరిత్ర తెలుసుకోక ముందు ఆదివాసీ కోయ మూలం తెలియాల్సిన అవసరం ఉంటుంది. మనకు మూలం తెలియకుండా కోయ చరిత్ర చెప్పలేము. కాబట్టి ఏ ఇలవేల్పు చరిత్ర చెప్పాలన్నా కూడా ముందు ప్రధానంగా ఈ బెరంబోయిన రాజు గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఏనుగు మీద ఉన్నటువంటి వ్యక్తే బెరంబోయిన రాజు. ఈయన ఏనుగు మీద ఉన్నటువంటి వ్యక్తే బెరంబోయిన రాజు. ఈయననే కార్తీక రాజు అని కూడా పిలుస్తారు. ఈయన భార్య పేరు వరందేవి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉన్నది అంటే ఆదివాసీ సమాజంలో ఒక సింపాంజీలాగా బతికే క్రమంలో, ఒక జంతువులాగా బ్రతికే క్రమంలో వీళ్ళకు వరసవాయి విధానాన్ని ఉంటే బాగుంటుంది. అక్క, చెల్లి, తమ్ముడు, బావ ఇలాంటి బంధుత్వాలు ఉండాలనే ఉద్దేశంతో మనమంతా కూడా ఉండాలి. కాబట్టి వరసవాయి క్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తే ఈ బెరంబోయిన రాజు. ఈ ఇరుపోవాల చరిత్రను ఇంతసేపు ఓపికగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఓపికగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. కాక నరసింహరావు, సమ్మక్క సారల ఆర్కియాలజీ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని. ఈ కోయ సమాజం, కోయతూరు రీతి రివాజ్ ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు అని అంటే అప్పటి వరకు కూడా మనకు తెలియదు. వివిధ ప్రాంతాల్లో చదువుకొని వచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడికి వస్తున్నారు. మన ప్రాంతంలో మనం వచ్చినా కూడా మనమేందో మనకు తెలియదు. మనం వాస్తవానికి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం సిర్రాజు ఏల్పు చరిత్ర. సిర్రాజు కిందకి వచ్చేటువంటి వాళ్ళు ఇరుపోలు, పండోలు, ఉయ్యబోరు, రకరకాలుగా మనం చరిత్ర కట్టుబాటుకు అనుగుణంగా చేయవలసిందిగా ఈ సెంటర్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నది.
ఓపెన్ చేయడం ఆన్ చేయాలి అంతే. అది నువ్వు చేసుకొచ్చింది కదా, అది నువ్వు చేసుకొచ్చింది మళ్ళీ తీసుకుపోతావు. Thank you.